So finally we arrived to home. ఇంటికి వచ్చేసాము. పెడతా. Yep. Look at this is my home అనమాట. యాక్చువల్లీ we missed a lot my home. చాలా మిస్ అయ్యాను ఇంటిని బికాజ్ చూడండి ఎంత క్లమ్సీ చేశారో. లుక్ ఎట్ మై బెడ్, ఎంత క్లమ్సీగా ఉంది. సో ఆడవాళ్ళు ఇంట్లో లేకపోతే ఇలాగే ఉంటుందేమో, ఐ థింక్ సో. కానీ చాలా మెస్సీగా ఉంది. అసలు ఏంటి ఇది, దీన్ని ఎట్లా సర్దుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదురా బాబోయ్. చూడండి ఎంత క్లమ్సీగా ఉంది. బట్టలేంటి, ప్రపంచం ఏంటి, దీన్ని ఎలా సర్దుకోవాలి. ఇక్కడ కిచెన్ చూడండి, నా కిచెన్ చూడండి ఎలా చేసి పెట్టారు. అసలు నా కిచెన్ స్విచ్చెస్ ఎక్కడ ఉన్నాయో మర్చిపోయాను నేను చెప్పాలి అంటే. ఇదేనా, చూడండి ఎంత మెస్సీ ఉంది, ఎంత మెస్సీ ఉంది. మా హస్బెండ్ ఇల్లు క్లీన్గా ఉంది అని చెప్పారు. డైలీ యూజ్ చేస్తున్నాను కదా, నీట్గా పెట్టాను అని చెప్పారు. అసలు ఏంటి ఇది, ఏం నీట్నెస్ నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇదంతా చేసుకునేసరికి నా పరిస్థితి ఏమవుతుందో చూడాలి. పని మనుషులు అవైలబుల్లో ఉంటారో లేదో రేపు. యాక్చువల్లీ ఒక ఇద్దరికి కాల్ చేశాను, బట్ అసలు వాళ్ళు ఫోనే లిఫ్ట్ చేయట్లేరు. రేపటి రోజు ఎలా ఉంటుందో చూడాలి. చాలా భయంగా ఉంది. లైక్ తోడెవరు రాలేదు, 2 kids తోటి ఇంటిని ఎలా చూస్తాను. బ్లెస్సీ గాడు పాపం 5 hours ఫ్రెండ్స్ చచ్చిపోయాడు అసలు ఉండలేక కార్లో. ఫైనల్లీ మా బ్లెస్సీ మా ఇంట్లో.